నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బులియన్ లేజీ డేజీ డిజైన్ని చూద్దాము. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నటువంటిది బులియన్ లేజీ డేజీ స్టిచ్. ఈ డిజైన్లో మనం ఉపయోగించినటువంటి స్టిచెస్ బులియన్ లేజీ డేజీ. చూడండి, ఇది బులియన్ లేజీ డేజీ స్టిచ్. ముందు లేజీ డేజీ, దాని మీదుగా బులియన్ నాట్ స్టిచ్ వస్తూ ఉన్నది. మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్, తర్వాత బులియన్ లేజీ డేజీకి మధ్యలో మనం పిస్టిల్ స్టిచ్ని యూజ్ చేసాము. పిస్టిల్ స్టిచ్. ఆకులకి డిటాచ్డ్ చైన్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. చూడండి, స్టెమ్కి ఇక్కడ ట్విస్టెడ్ చైన్ స్టిచ్, ఈ కార్నర్లో బ్యాక్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసినటువంటి స్టిచెస్. ఇక మొదట మనం ఈ డిజైన్లో ఈ ఫ్లవర్కి బులియన్ లేజీ డేజీ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇలాగ మనం డిజైన్ని వేసి పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు లేజీ డేజీ, దీనిపైన మనం బులియన్ నాట్ స్టిచ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఎలానో చూద్దాము. ఇలా మనం లైన్స్ వేసి పెట్టుకున్నాం కదా. చూడండి, ఇలా లైన్ వేసి పెట్టుకున్నాం కదా. మొదట ఇక్కడి నుంచి ఫస్ట్ ఈ డిజైన్లో మనం మొదటగా లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి, ఇలాగా సూదిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో చూడండి, మరలా అక్కడి నుంచి మనం సూదిని ఇలా పైకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారం సూది కిందికి ఇలాగా వెళ్ళాలి. ఇది లేజీ డేజీ స్టిచ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం దారాన్ని ఇలా పట్టుకొని సూదిని మనం ఇక్కడ పైన ఇంకొక సర్కిల్ వేసుకున్నాం కదా, దాని దగ్గర నుంచి మరలా ఈ హోల్ వరకు చూడండి, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ హోల్ వరకు సూదిని మనం తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు సూదిని మనం ఇలా పైకి లిఫ్ట్ చేసి పట్టుకొని చూడండి, ఇలా పైకి పట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని క్లాక్ వైజ్గా సూది చుట్టూ ఇలా మనం రొటేట్ చేసుకోవాలి. ఇదే బులియన్ నాట్ స్టిచ్. చూడండి, ఇలాగ వీటికి 15 బులియన్స్ మనం వేసుకోవలసి ఉంటుంది, చిన్నది కాబట్టి. ఇక్కడ సూదిని తీసుకునేటప్పుడు మెల్లిగా మనం దారాన్ని కిందికి అనుకుంటూ సూదిని స్లోగా పైకి తీసుకోవాలి. చూడండి, ఇలా చూశారు కదా. మొదట లేజీ డేజీ, దాని మీద మనం బులియన్ నాట్ స్టిచ్ని ఇక్కడ నుంచి సూదిని మనం కిందికి తీసుకుందాం. ఈ రెండింటికి కూడా మనం మొదటగా లేజీ డేజీ స్టిచ్ని వేస్తున్నాము. చూడండి, ఇలాగా. ఇప్పుడు ఈ పై సర్కిల్ నుంచి మరలా ఇక్కడ వరకే సూదిని నేను తీసుకుంటున్నాను. ఇటు ఇక్కడ నుంచి ఈ దారాన్ని మనం సూదిని ఇలా పైకి లిఫ్ట్ చేసి పట్టుకొని ఇలా క్లాక్ వైజ్గా మనం రొటేట్ చేసుకోవాలి. చూసారు కదా, బులియన్ నాట్ స్టిచ్. ఇలా. ఇక ఇప్పుడు చివరగా మనం ఇక్కడ ఈ లైన్కి వేసుకుందాము. లేజీ డేజీ, ఇలా పైన నుంచి కిందికి బులియన్ నాట్ స్టిచ్.
ఇలాగ మనం ఈ ఫ్లవర్కి మొదట లేజీ డేజీ బులియన్ డిజైన్ని వేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఈ మధ్యలో మొదట మనం పిస్టిల్ స్టిచ్ని వేసుకుందాం. పిస్టిల్ స్టిచ్ కూడా మనం చాలా ఈజీగా ఉంటుంది. ఇది కొద్దిగా ఫ్రెంచ్ నాట్ స్టిచ్కి దగ్గరగా ఉంటుంది. చూడండి, ఈ రెండింటి మధ్య భాగం నుంచి నేను పిస్టిల్ స్టిచ్ని తీసుకుంటున్నాను. సూదిని ఇలా మనం పైకి తీసుకొని దారాన్ని చూడండి ఇలా సూది పైనుంచి ఇలా మనం 3 సార్లు రొటేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వరకు మనం ఈ రెండవ సర్కిల్ వేసుకున్నాం కదా, అక్కడి వరకు సూదిని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం చూడండి సూదికి దగ్గర ఈ దారాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాట్ లూజ్గా మనకి ఏర్పడుతుంది. చూడండి ఇలాగా గట్టిగా వేసుకోవాలి. ఇదే పిస్టిల్ స్టిచ్. ఇప్పుడు దీని చుట్టూ మనం ఈ స్టిచ్ని వేద్దాము. చూడండి ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి ఇక్కడ దారం మనం గట్టిగా పట్టుకుంటున్నాము. ఇలాగ మనం పిస్టిల్ స్టిచ్ని వేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు మధ్యలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని వేద్దాము. ఫ్రెంచ్ నాట్ స్టిచ్కి సూదిని మనం ఎక్కడ తీసుకున్నామో అక్కడ నుంచి కిందికి తీసుకోవాలి. చూసారు కదా, ఈ మొత్తం ఫ్లవర్కి మనం మొదట లేజీ డేజీ దానిపైన బులియన్ నాట్ స్టిచ్ని వేసుకున్నాము. మధ్యలో పిస్టిల్ స్టిచ్. ఇక్కడ చూడండి ఈ పువ్వు మధ్య భాగంలో వచ్చేసి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక ఆకులకి వీటికి డిటాచ్డ్ చైన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇక ఇప్పుడు మనం డిటాచ్డ్ చైన్ స్టిచ్ ఎలానో చూద్దాము. చూడండి సూదిని ఇక్కడి నుంచి తీసుకోవాలి. మొదట మనం సూదిని ఇక్కడి నుంచే మరలా తీసుకొని కొద్దిగా ఈ డిజైన్ వరకు తీసుకోవాలి. చూడండి లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. ఇలా లేజీ డేజీ కానీ చైన్ స్టిచ్ కానీ మొదట మనం వేసుకోవాలి. సూదిని ఇక్కడ కిందికి పెట్టుకొని మరలా
మొదట తీసుకున్నాం కదా అక్కడికే సూదిని మనం తీసుకొని రావాలి. చూడండి ఇలాగ. ఇప్పుడు మరలా దీనిపైన నుంచి ఇంకొకసారి మనం ఈ లేజీ డేజీ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి ఇలాగ. ఇలా ఇదే డిటాచ్డ్ చైన్ స్టిచ్. ఇప్పుడు దీనికి వేద్దాము. మొదట చైన్ స్టిచ్, సూదిని ఇక్కడి నుంచి తీసుకొని మరలా మొదట తీసుకున్నాం కదా అక్కడి వరకే సూదిని మనం తీసుకొని రావాలి ఇలాగ. తర్వాత ఇక్కడి నుంచి దీని పై భాగానికి మరలా ఇంకొకసారి మనం వేసుకోవాలి. ఇలా. ఇప్పుడు ఇటు పక్క ఇక్కడ మీరు డిటాచ్డ్ చైన్ స్టిచ్ అయినా వాడచ్చు, లేదా సాటిన్, ఓవల్, రొమానియన్ ఏ స్టిచ్నైనా మనం ఈ ఆకుకి వేసుకోవచ్చు. ఇలాగ. మనం ఇక్కడ నాట్ వేసేసుకుందాం. ఇదండి ఈరోజు విజయాస్ కార్టులో అందమైనటువంటి బులియన్ లేజీ డేజీ మరియు పిస్టిల్ స్టిచ్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం చూడండి పువ్వులకి బులియన్ లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ బులియన్ లేజీ డేజీ మధ్య భాగంలో పిస్టిల్ స్టిచ్, పువ్వు మధ్య భాగంలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని, స్టెమ్కి ట్విస్టెడ్ చైన్ స్టిచ్, ఇలా ఈ సర్కిల్ దగ్గర మాత్రం తీగికి బ్యాక్ స్టిచ్ని మనం యూజ్ చేసాము. ఇక ఆకులకి డిటాచ్డ్ చైన్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.